వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో అటవీ శాఖ అధికారులను నిర్బంధించిన గ్రామస్తులు, విడిపించేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్న గిరిజనులు, ఉద్రిక్త పరిస్థితి. వేములవాడలో శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు. దసరా తర్వాత రాజన్న ఆలయం మూసివేసే అవకాశం. శృంగేరి పీఠాధిపతిని కలిసి టెంపుల్ గురించి వివరించిన ప్రతినిధుల బృందం. సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ దారుణ హత్య అనంతరం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసుల కార్డన్ సెర్చ్. నేరాల నియంత్రణలో భాగంగా రోజుకో చోట తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కొడిమ్యాల రైతు వినూత్న ఆలోచన. కీటక నియంత్రణలో కొత్త ప్రయోగం. ప్లాస్టిక్ కవర్లను తాడుతో కట్టి వచ్చే శబ్దాలతో ఎలుకలు, ఇతర కీటకాలు పారిపోతున్నాయని రైతు వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో అటవీ శాఖ అధికారులను గ్రామ పంచాయతీలో నిర్బంధించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మానాల అటవీ ప్రాంత భూమిని కబ్జా చేసేందుకు కొందరు అక్రమంగా నీలగిరి చెట్లను నరికివేశారు. ఫారెస్ట్ ల్యాండ్లో వందలాది నీలగిరి చెట్లను కొట్టేయడంతో విచారణకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యక్రమంలో గిరిజనులు నిర్బంధించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోగా గోబ్యాక్ అంటూ నినాదాలతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక దశలో పోలీసులను తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి గిరిజన సంఘాల ప్రతినిధులు గ్రామ పెద్దలతో సంప్రదింపులు జరిపి ఆందోళన విరమింపచేశారు. మానాల అటవీ ప్రాంతం కావడంతో ఇప్పటికే వందలాది ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. గతంలో కబ్జా చేసేందుకు ప్రయత్నం చేయగా అటవీ భూమిలో నీలగిరి మొక్కలు ఫారెస్ట్ అధికారులు నాటారు. ఆ చెట్లను కొట్టివేసి మళ్లీ అటవీ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేయగా అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరడంతో గిరిజనులు అడ్డుకుని ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది. గిరిజనేతరులు మాత్రం అటవీ భూములను కాపాడాలని అధికారులను కోరారు. జిల్లా రుద్రంగి మండల్ మానాల గ్రామంలో గత రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నీలగిరి చెట్లు దాదాపు కొన్ని వందల సంఖ్యల నీలగిరి చెట్లు నరికివేయడం జరిగింది. గతంలో దానికి సంబంధించిన ఆ ఫారెస్ట్ ల్యాండ్ను కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే అందులో ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని నీలగిరి చెట్లు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఒక 10-15 మీటర్లు పెరిగినాయి. ఆ పెరిగిన చెట్లను దాదాపు కొన్ని వందల చెట్లను గుర్తులేని వ్యక్తులు ఎవరో కబ్జా చేయాలని చూస్తున్నారు. దీనికి గవర్నమెంట్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు కానీ, కలెక్టర్ గారు కానీ అందరూ స్పందించి ఖచ్చితంగా దీన్ని భూమిని కాపాడాలని కోరుచున్నాం. మానాల గ్రామస్తుల తరఫున ఉమ్మడి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. దసరా పండగ తర్వాత రాజన్న ఆలయం మూసివేయనున్నారు. వేములవాడ ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకు భీమన్న ఆలయంలో భక్తులకు రాజన్న దర్శనం కల్పించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శృంగేరి పీఠాధిపతి భారత తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామివార్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు ఆలయ ఓ రామాదేవి, ఆలయ ప్రధాన అర్చకులు శరత్ శర్మ కలిశారు. వేములవాడకు రావాలని ఆహ్వానించారు. 150 కోట్లతో వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైందని, అందులో భాగంగా రోడ్డు వెడల్పు, ఆలయ విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. దేవాలయంతో పాటు అన్నదాన సత్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. వచ్చే నెలలో తెలంగాణ విజయయాత్రలో భాగంగా వేములవాడ రావాలని ఆహ్వాన పత్రికను అందించి వేములవాడ ప్రజలకు అనుగ్రహ భాషణం ఇవ్వాలని కోరినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. శ్రీ 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 భారతీ తీర్థ స్వామి గారు, శ్రీ 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 విధుశేఖర భారతి గారును ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజస్వామి దేవస్థాన పక్షాన వారికి స్వయంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందజేస్తూ వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వచ్చే మాసంలో వారి విజయ యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న క్రమంలో వేములవాడ దేవాలయానికి రావాలని స్వయంగా కోరడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ ఆలయాన్ని, పట్టణాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోతున్నటువంటి అంశాలను చెబుతూ వేములవాడ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసి అక్కడ భక్తులను ఉద్దేశించి వారి యొక్క ప్రవచనాలు చెప్పడంతో పాటు ఆలయ విస్తీర్ణానికి సంబంధించినటువంటి తగు
సూచనలు సలహాలు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోవడానికి కోసం వారి ఆశీస్సులు అందేయాలని చెప్పని కోరడం జరిగింది. ఇప్పటికే మీ సన్నిధిలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వేముల రాజన్న ఆలయ పక్షాన 4 మార్లు రావడం జరిగింది. మీరు ఇచ్చిన సూచనలతో ముందుకు పోతా ఉన్నాం. మొదటి దశలో భాగంగా 76 కోట్లతో అగ్రిమెంట్ పనులు పూర్తి కాబడ్డాయి. పనులు ప్రారంభించే దశలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని అగ్రహారం వెంచర్లో రియల్టర్ మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. భూ తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది. మాజీ కౌన్సిలర్ రియల్టర్ రమేష్తో పాటు వేములవాడకు చెందిన దేవరాజ్ ఉదయం కారులో చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్దకు వెళ్లారు. ఇద్దరి మధ్య మాట పెరిగి హత్యకు దారితీసినట్లు సమాచారం. రమేష్ తనకు సంబంధించిన ప్లాట్లను వేములవాడ గాంధీనగర్కు చెందిన ఎద్దండి దేవరాజుకు చూపించడానికి వెళ్లాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని, దీంతో రమేష్ తన వద్ద ఉన్న కత్తితో దేవరాజును హత్య చేయడానికి ప్రయత్నించగా అదే కత్తితో దేవరాజు రమేష్ గొంతు కోసి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం వేములవాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. గతంలో వివాదాస్పదంగా ఉన్న రమేష్కు అనేక మందితో ప్లాట్లకు సంబంధించి గొడవలున్నాయి. ఇదివరకు జైలుకు వెళ్లి వచ్చాడు. సంఘటనా స్థలాన్ని వేములవాడ ఎస్పీ శేషాద్రిని రెడ్డితో పాటు పోలీస్ అధికారులు సందర్శించి విచారణ చేపట్టారు. టౌన్ జ్యూరిస్డిక్షన్లో మనకి నందికమ్మన్ దగ్గర ఒక చిన్న కొంచెం ఇంటీరియర్ ఏరియాలో ఒక కార్లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడంగానే దానికి ఒక స్టాబ్ ఇంజరీ ఉన్నట్టు మెడ దగ్గర ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ప్రైమా ఫేషియా. సో మర్డర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, తన పేరు సిరిగిరి రమేష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తే వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం బాడీ షిఫ్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ వాళ్ళ నుంచి పిటిషన్ తీసుకొని దాని తర్వాత ఎట్లా ఉంటుంది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు నేరాల నియంత్రణలో భాగంగా రోజుకో చోట తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా వీనవంక మండలం పోతిరెడ్డిపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో సబ్ డివిజన్ పరిధి పోలీసులతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటి సోదాలు నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 25 ట్రాక్టర్లతో పాటు 18 టూ వీలర్లు, 4 గూడ్స్ వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల ముందు టూ వీలర్ బైక్లపై వస్తూ పోలీసుల సమాచారం తెలుసుకుని ఇసుక ట్రాక్టర్లు తరలించే వారికి సమాచారం ఇస్తున్నారని, ఇకపై ముందు ఎస్కార్ట్స్గా వచ్చి పోలీసులు సమాచారం తెలిపే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 75-80 సంవత్సరాల వరకు ఉన్న వృద్ధులు కూడా మనం ఏం చేస్తున్నాం, సెల్ ఫోన్ వాడుతున్నామా లేదా? ఈ సెల్ ఫోన్ వాడటం వలన కొంతమందికి తెలిసి తెలియక అవగాహన ఉండి అవగాహన లేకపోవటం వలన ఏది క్లిక్ చేయాలో తెలియక ఏది వస్తే అది నొక్కుతారు పాపం పెద్దవాళ్ళు. మీ మీద దాన్ని సైబర్ అఫెన్సెస్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆశ చూపించి తెలిసి తెలియక ఒకళ్ళు ఓటీపీ చెప్పేది ఒక రకమైనది, కొట్టగానే మీరు మీ డబ్బులు పోగొట్టుకుంటారు. అంతేకాకుండా సైబర్ నేరాల మీద మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రివెంట్ చేసుకోవటం కూడా మనది ధర్మం. కాబట్టి ఇవి అన్నీ కూడా మీకు అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనకి కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట గ్రామానికి చెందిన రైతు ఎల్లయ్య వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పంటను ఎలుకలు, క్రిమి కీటకాల నుంచి రక్షించుకోవడానికి పొలంలో ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించాడు. పొలంలో ప్లాస్టిక్ కవర్లను తాడుతో కట్టి ఉంచడం ద్వారా గాలికి కదులుతున్నప్పుడు వచ్చే శబ్దాలు ఎలుకలు, ఇతర కీటకాలను దూరంగా పారిపోతున్నాయని రైతు తెలిపారు. సాంప్రదాయ పద్ధతులతో పాటు ఈ తరహా సృజనాత్మకత ఆలోచనలు రైతు పంట సంరక్షణలో మేలు చేస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. వ్యయభారం లేకుండా, పర్యావరణానికి హాని కలగకుండా కీటక నియంత్రణలో ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు కూడా సూచిస్తున్నారు. మేము ఈ బెదుర్లు కట్టుకుంటే కోతుల భయం, ఎలుకల భయం, ఎలుకలు బాగా నష్టం చేసుట్లా కట్టుకున్నాము. జర ఎలుకలు కొంచెం బెదిరిపోతున్నాయి, తెల్లతానం చూసి పిట్టలు కూడా లేచిపోతున్నాయి, కోతులు కూడా రావటం లేదు. సంవత్సరం బాగా ఎలుకలు బాగా కొట్టినాయి మొత్తం మీద. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట గ్రామంలో మొబైల్ నెట్వర్క్ సమస్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. గ్రామంలో సిగ్నల్ లేకపోవడంతో ప్రజలు రోజువారీ కమ్యూనికేషన్లో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఫోన్ కాల్స్ చేయలేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, మా ఊరిలో ఫోన్ సిగ్నల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఎవరికైనా కాల్ చేయాలంటే చెట్టు మీదకో గుట్ట మీదకో ఎక్కాల్సి వస్తుందన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి సమస్యలు కొనసాగడం దురదృష్టకరమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కావడంలో ఇబ్బందులు పడుతుండగా గృహిణీలు కూడా కనెక్టివిటీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామస్తులు ప్రభుత్వ అధికారులు, టెలికాం సంస్థలు వెంటనే స్పందించి తమ గ్రామంలో సక్రమ సిగ్నల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గుట్టెక్కుడు, చెట్టు ఎక్కుడు ఇట్లా ఫోన్ మాట్లాడడానికి బాగా చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి టవర్ వేయాలని కోరుతున్నాను.
దమ్నాయపేట విలేజ్ మారుమూల గ్రామం కాబట్టి ఎన్నోసార్లు సిగ్నల్ రావట్లేదని. పెద్దపల్లి జిల్లాలో కొండ చిలువ కలకలం సృష్టించింది. కోడిని మింగేసిన కొండ చిలువ పరేషాన్ చేసింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కొండ చిలువ కోడిని మింగింది. స్థానికులను పరేషాన్ చేసింది. కొండ చిలువ రాత్రి కోడిని మింగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కోళ్ల బెదిరింపు అరుపులతో అప్రమత్తమైన సమీప ప్రాంత ప్రజలు కర్రలతో కొట్టడంతో కొండ చిలువ కోడిని వదిలిపెట్టింది. ప్రాణాలు కోల్పోయింది. ఇల్లంతకుంట మండలంలోని రోడ్ల నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ వద్ద కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుండి మండలంలోని వంతడపులకు చేరుకుని గ్రామంలో నిర్మిస్తున్న ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణ పురోగతిని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకుని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. వంతడుపుల నుంచి నారెడ్డిపల్లి రోడ్డును ఎమ్మెల్యే కలెక్టర్ పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తాళ్లపల్లి రోడ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే కలెక్టర్ ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. తాళ్లపల్లి నుంచి ముస్కాన్పేటకు వెళ్లే మట్టి రోడ్డును పరిశీలించారు. కాల్వపై ఉన్న సీసీ నిర్మాణం ఇటీవల వర్షాలకు దెబ్బతినగా దాన్ని పరిశీలించి నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. తాళ్లపల్లి నుంచి బేగంపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ను మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ గ్రామంలో ఎమ్మెల్యే కలెక్టర్ పర్యటించగా పలువురు తమకు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్ గ్రామంలోని అర్హులైన వారందరికీ ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు జ్యోతి బాపులే గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. హాస్టల్ భవనం మార్చాలని డిమాండ్ చేశారు. పెద్దూరులో జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేక అస్తవ్యస్తంగా హాస్టల్ ఉందని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పేరెంట్స్ ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా ఆందోళన విరమించలేదు. ఏడాది కాలంగా హాస్టల్ భవనం మార్చాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడని ఆరోపించారు. ఒకే రూమ్లో 70 నుంచి 80 మంది విద్యార్థులను ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హాస్టల్లో ఒకరిపై మరొకరు ఉండే పరిస్థితి ఉందని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇప్పటికైనా సకల సౌకర్యాలు గల విశాలమైన భవనంలోకి హాస్టళ్లు మార్చాలని విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచి దసరా సెలవులు కావడంతో ట్రంక్ పెట్టెలతో సహా పిల్లలను పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ బిల్డింగ్లో హాస్టల్ వసతులు సరిగా లేవు. గత పోయిన సంవత్సరం నుంచి మా పిల్లలకి చాలా ఇబ్బందులు అయితే మేము కలెక్టర్ గారి దృష్టికి 2 సార్లు వినతి పత్రాలు అందించాం. భవనాన్ని మారుస్తాం అనుకుంటూ కాలయాపన చేస్తారు తప్ప ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క రూమ్లో క్లాస్ రూమ్లో 60 నుంచి 70 మందిని పిల్లలు పడుకోబెట్టి నానా ఇబ్బందులకు గురవుతారు. అదే క్లాస్ రూము, అదే గార్మెంటు, అట్లాగే కనీసం స్నానాలు చేయడానికి బాత్రూమ్లు వసతులు లేవు, బట్టలు ఎండేసుకోవడానికి వసతులు లేవు. ఎట్లాంటి వసతులు లేకుండా ఇంట్లో 400 మంది పిల్లలను ఇంట్లో కుక్కేసి ఒక జైలు లాగా ఇది హాస్టల్ను నిర్వహిస్తున్నారు. మేము ప్రిన్సిపల్ గారికి పదే విన్నపించుకున్న ప్రిన్సిపల్ గారు మా మీద దురుసుగా మాట్లాడి మమ్మల్ని మీరు కలెక్టర్ దగ్గరికి పోండి ఏదైనా ఉంటే నేనేం చేస్తా అనే ఉద్దేశంతో అట్లా మాట్లాడి మమ్మల్ని గేట్ బయటనే ఉంచి మాట్లాడతాడప్ప. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఫ్రీజర్ పనిచేయక మార్చురీలో ఉన్న శవం కుళ్లిపోయింది. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ సమీపంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ లారీ డ్రైవర్ రోడ్డు పక్కన లారీ పార్క్ చేసి టీ తాగి వస్తుండగా గుండెపోటుతో రోడ్డుపైనే కుప్పకూలాడు. మృతుడికి ఉత్తరప్రదేశ్కు చెందిన కుల్దీప్ సింగ్గా గుర్తించిన పోలీసులు మృతుడి బంధువులు వచ్చే వరకు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోని ఫ్రీజర్లో మృతదేహాన్ని పెట్టారు. నేడు మృతుడి బంధువులు వచ్చి చూసేసరికి శవం కుళ్లిపోయి ఉండడంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం నిన్న సాయంత్రం ఫ్రీజర్ టెంపరేచర్ సరిగ్గానే చూపెట్టింది కానీ ఫ్రీజర్ పనిచేయకపోవడం వల్ల శవం కుళ్లిపోయిందని అంటున్నారు. कल मैं अपने भाई की बॉडी लेके उधर आया और देखा तो इनने हॉस्पिटल में बॉडी रखा, फ्रीजर काम भी नहीं कर रहा था. तो इनने बॉडी बिल्कुल देखा, आज निकाल के देखा तो बिल्कुल चेहरा भी नहीं दिखाई पड़ रहा, बॉडी पूरा ख़राब हो गया. कौन सा गाँव ये? गुजराबाद में. बहुत सरकारी हॉस्पिटल डाल दिया, कहते फ्रीजर काम कर रहा है, कोई फ्रीजर काम नहीं कर रहा, बॉडी पूरा ख़राब हो गया. ऐसा तो काम हो रहा है यहाँ पर. नारायण रेड्डी మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ హుజురాబాద్. ఇది నిన్న హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన పర్సన్ వెళ్తూ ఉంటే దారిలో వెళ్తుంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే మన కేశపట్నం ఎస్ఐ గారు తీసుకురావడం జరిగింది. అదే మన మార్చురీలో ఫ్రీజర్ బాక్స్లో ఉంచడం జరిగింది. సో ఫ్రీజర్ బాక్స్ టెంపరేచర్ అది బాగానే చూపిస్తుంది కానీ ఇవాళ సరే ఫ్రీజర్ బాక్స్ బాగానే పనిచేస్తుంది అనుకొని అందులో ఉంచడం మనం టెంపరేచర్ బాగానే
ఉంది కదా అని చెప్పేసి పనిచేస్తుందని చూసినాం, కానీ వాళ్ళ ప్రొద్దున చూసేసరికి బాడీ కొంచెం కొంచెం స్వెల్లింగ్ రావడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా టెంపరేచర్ అట్లే చూపిస్తుంది. సో పనిచేయడం లేదని చెప్పేసి పొద్దున ఉదయం చూస్తే కానీ అర్థం కాలేదు మనకు. ఇది మళ్ళీ జరగకుండా కంపల్సరీ ఇది చూసి వెంటనే రిపేర్ చేయించేసి మళ్ళీ జరగకుండా చూస్తాం. కోరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవి శరణ్ నవరాత్రోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయంలో దుర్గాదేవి శరణ్ నవరాత్రోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు గంటుక ప్రసాద్, దేవాలయ కమిటీ చైర్మన్ జిల్లా ధనుంజయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం దుర్గామాత సన్నిధిలో అత్యంత వైభవంగా నవరాత్రులు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. దేవి నవరాత్రుల సందర్భంగా ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన అమ్మవారి కలశ స్థాపనతో నవరాత్రులు ప్రారంభమవుతాయని, వచ్చే నెల 2వ తారీఖు వరకు నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. 26వ తేదీ శుక్రవారం రోజున బోనాల పండుగ, 29వ తేదీ సోమవారం రోజున సరస్వతి పూజ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం, అలాగే దుర్గాష్టమి సందర్భంగా చండీ హవనం, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుందని, కాబట్టి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గంటుక ప్రసాద్, ఉపాధ్యక్షుడు కటుకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, సహాయ కార్యదర్శి కుమారస్వామి, కోశాధికారి అందే రాజ్ కుమార్, జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, పద్మశాలి యువత అధ్యక్షులు జొక్కుల ప్రవీణ్, దేవాలయ కమిటీ చైర్మన్ జిల్లా ధనుంజయ్, ధర్మకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఐటీఐ, జీనీట్ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ను ట్రస్మా ప్రతినిధి యాదగిరి శేఖర్ రావు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నట్లు శేఖర్రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానుగుణంగా నూతన విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అప్పటి కాలంతో పోటీ పడుతూ సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటారని తెలిపారు. పుట్టుకతో ఎవరూ పేదవారు కాదని, వారి శ్రమనే వారిని ఋషులుగా మార్చుతుందని, లేదా చదువు మీద శ్రద్ధ చూపకపోతే దేనికి పనికిరాని వ్యక్తులుగా మిగులుతారని పేర్కొన్నారు. అందువల్ల కేవలం పేదరికం కారణంతో విద్యార్థులు ఎవరూ నాణ్యమైన విద్యకు దూరం కాకూడదనే ఆలోచనతో తాను ఈ విలువైన స్టడీ మెటీరియల్ను అందించటకు ముందుకు వచ్చారని తెలిపారు. విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో పోటీ పడాలంటే ఎప్పటికప్పుడు వాళ్ళ మేధస్సుకు పదును పెట్టుకోవాలని, అందుకనుగుణంగా పుస్తకాలతో పాటు ఇతర ఆధార గ్రంథాలను కూడా చదవాలని, విస్తృతంగా తమకు లభించే స్టడీ మెటీరియల్ను అధ్యయనం చేయాలని, అప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. కరీంనగర్ అర్బన్ మండల విద్యాధికారి పుప్పల కృష్ణ గోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రాజేందర్, ఉపాధ్యాయులు గాజుల రవీందర్, తూముల తిరుపతి, మంజూర్ అలీ, ప్రసాదరావు, గీతా అన్నపూర్ణ, రామారావు, శ్రీనివాస్, శంకరయ్య, అపోలినా, పద్మజ, భారతి, విజయలక్ష్మి, శబానా, మమత, స్వర్ణలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా విద్యాశాఖకు, జిల్లా అధికార యంత్రాంగానికి మంచి పేరు తేవాలని చెప్పేసి, తద్వారా వాళ్ళు పాఠశాల పరీక్షల్లో మంచి బాగా రాణించి బాగా చదువుకొని అన్ని విషయాల్లో బాగా ముందుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా యాదగిరి శేఖరరావు గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి, జిల్లా విద్యాశాఖ అధికారికి కృతజ్ఞతలు. థ్యాంక్స్ సార్. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సప్తగిరి కాలనీ హెచ్ఎం గారు, అలాగే ఎంఈఓ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు ప్రైవేట్ పాఠశాలలో ఏదైతే నడుపుతూ ఉన్నారో మేనేజ్మెంట్తో ఒక ఎంఓఈ వేయించడం, కేవలం ప్రైవేట్ పిల్లలే విద్యార్థులు కాదు, ప్రైవేట్ పిల్లలే దేశానికి వనరులు కాదు, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా చదివే పిల్లలంతా కూడా దేశానికి వనరులు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక సంతృప్తిని ఇవ్వాలి. పిల్లలు మేము ఇది లాస్ అయినామనే ఫీలింగ్ ఉండకూడదు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, ప్రతి ఒక్కరు ధనవంతుడు కావాలి. దాని నిర్మాణంలో భాగంగా దేశ భవిష్యత్ అంతా కూడా తరగతి గదిలో ఉంది, అది ప్రభుత్వం ప్రైవేటా. కాబట్టి కలెక్టర్ గారు చాలా ముఖ్య సూచన చేసి కొద్దిమంది పాఠశాలలతో, అది ఐఐటి కావచ్చు, జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, రకరకాల అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రేపటి నుంచి ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతుండగా ముందస్తుగా పలు పాఠశాలల్లో, కళాశాలల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో జోరుగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా చిగురుమామిడి మండలం రామంచలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో విద్యార్థులతో పాటు టీచర్లు బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. బతుకమ్మ ప్రత్యేకతను చాటి చెప్తూ తమ పాఠశాల ప్రైవేట్కు దీటుగా ఎందులో తీసిపోదని స్పష్టం చేశారు. పాఠశాల టీచర్ చీల పద్మ పిల్లలతో మమేకమే బతుకమ్మలను పేర్చారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే బతుకమ్మ ప్రత్యేకతపై పిల్లలకు వివరించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్కు తోపుడు బండ్లు పంపిణీ చేసి చేయూతనివ్వడం అభినందనీయమని కరీంనగర్ కలెక్టర్ పామిలా సత్పతి అన్నారు.
గ్లోబల్ సర్వీసెస్ నిర్వాహకులు అరవింద వెంకట్ కొత్తపల్లి సహకారంతో కరీంనగర్ రోటరీ ఆధ్వర్యంలో 30 మంది పేద వీధి అమ్మకందారులకు తోపుడు బండ్లను 4 దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. కళాభారతి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి హాజరైన జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వనిధి యోజనలో భాగంగా జిల్లాలో అనేక మంది వీధి అమ్మకందారులకు గుర్తింపు లభించిందని తెలిపారు. వీధి అమ్మకందారులకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ రామ్ ప్రసాద్, చైర్మన్ రమేష్ వంగల, పీడీజే డీకే ఆనంద్, ఏడీజే వెంకట్ కిషన్, జిల్లా అధ్యక్షులు పసుల తిరుపతి, కార్యదర్శి పవన్ కృష్ణ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. స్ట్రీట్ వెండర్స్ని గుర్తింపు ఇస్తూ వాళ్ళకి ఈ వెండింగ్ వెహికల్ ఒకటి ఇవ్వడం వాళ్ళకి చాలా సహకారం. ఈ ఏడాదిలో చివరి గ్రహణం ఆదివారం చోటు చేసుకోనుంది. అయితే ఇది పాక్షిక గ్రహణమే. సూర్యుడిని చందమామ కొంత భాగమే కవర్ చేయనుంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10:59 ఇది సంభవించనుంది. సూర్యాస్తమయం తర్వాత జరుగుతున్నందున ఇండియా నుంచి చూడలేము. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, పసిఫిక్ ఐలాండ్స్లో కనిపించనుంది. భారత్ నుంచి సోలార్ ఎక్లిప్స్ చూడాలంటే 2027 ఆగస్టు 2 వరకు వేచి చూడాల్సిందే. కాంగ్రెస్లోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు. సీఎం ఎందుకలా అంటున్నారో నాకు తెలియదు. భయపడుతున్నారేమో. కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై నాకు వేరే కోపం లేదు. ఇరిగేషన్ 2016లోనే కేటీఆర్కు సూచించారు. నేరుగా సీఎంకే ఫైళ్లు వెళ్తున్నాయని కేటీఆర్కు చెప్పా. కింది స్థాయి కమిటీ పరిశీలన ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ అర్థమవుతాయి. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైంది. ఆల్మట్టిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరపున మేము సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణానదిలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదు. 10 ఏళ్లలో ఆర్డీఎస్, తుమ్మిళ్ళ, పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేసుకోలేకపోయాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు వెళ్ళాలి. భారత రాష్ట్ర సమితి, హరీష్ రావు, సంతోష్ సోషల్ మీడియాలు నాపైనే దాడి చేస్తున్నాయి. నాపై దాడిని ప్రజలు గమనిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా. ఆమోదించాలని మండలి చైర్మన్ను కోరా. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది. కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తాం. ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటా అని కవిత తెలిపారు. మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది. అవసరం లేని దానికి సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన. విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళకి సంబంధించి నిన్న హైకోర్టులో మంచి తీర్పు వచ్చింది. ఆ విషయంలో మాత్రం దేశజాలకు పోయి డివిజన్ బెంచ్కి పోయిన సుప్రీంకోర్టు కూడా పోతారట. అంటే ఇంకా 1 ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది. గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు ఆగిపోతాయి. అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు పోతారు. కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు కొండని మేము మొత్తుకుంటున్నాం. ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు కోలే. బీసీలు ఏమన్నా కానీ, నిరుద్యోగులు ఏమన్నా కానీ ఆయనకు అనవసరం. ఎవరు హ్యాపీగా ఉండాలి? కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి, సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి. కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టుకు పోరు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. రాష్ట్రంలోని జనగాం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పలుచోట్ల ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో రాగల 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు అలర్ట్ జారీ అయిన జిల్లా యంత్రాంగం, అధికారులు సిద్ధంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలను మేఘాలు కప్పివేయగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు శనివారం నుండి యథావిధిగా కొనసాగనున్నాయి. ఇకపై ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు శనివారం నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. ఇకపై ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రిని కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు బకాయిలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజనరసింహ వాళ్లతో ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అంతేకాదు హాస్పిటళ్లు కోరుతున్న ఇతర అంశాలపై కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్లను మంత్రి అభినందించారు. రాజనరసింహ చొరవతో తిరిగి ఆరోగ్యశ్రీ సేవలు శనివారం నుండి పునః ప్రారంభం కానున్నాయి. పెండింగ్ బకాయిలు చెల్లించాలని సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో అటవీ శాఖ అధికారులను నిర్బంధించిన గ్రామస్తులు, విడిపించేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్న గిరిజనులు, ఉద్రిక్త పరిస్థితి. వేములవాడలో శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు. దసరా తర్వాత రాజన్న ఆలయం మూసివేసే అవకాశం. శృంగేరి పీఠాధిపతిని కలిసి టెంపుల్ గురించి వివరించిన ప్రతినిధుల బృందం. సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ దారుణ హత్య అనంతరం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసుల కార్డన్ సెర్చ్. నేరాల నియంత్రణలో భాగంగా రోజుకో చోట తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కొడిమ్యాల రైతు వినూత్న ఆలోచన. కీటక నియంత్రణలో కొత్త ప్రయోగం. ప్లాస్టిక్ కవర్లను తాడుతో కట్టి వచ్చే శబ్దాలతో ఎలుకలు, ఇతర కీటకాలు పారిపోతున్నాయని రైతు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.